హలో అండి, ఈరోజు మనము ములక్కాయలు టమాటా కర్రీ చేసుకుందాం అనమాట. సో మనకు కావాల్సిన ముందే తరుక్కుంటే బెస్ట్ కదా. సో టమాటాలు, ములక్కాయలు, స్మాల్ పీసెస్, ఆనియన్స్, అలాగే టొమాటా, కొత్తిమీర, కరివేపాకు, అల్లం పేస్ట్ ఇవన్నీ రెడీ చేసుకోవాలి. తర్వాత బాండిలో నూనె పోసి కట్ చేసిన ములక్కాయలు ఒక 80% వేగేటట్టు చూసుకోవాలన్నమాట. ఆ వేగిన ములక్కాయలు తీసేసి అదే బాండీలో అదే నూనెలో మనం ఆవాలు, జీలకర్ర, పెసరపప్పు వేసి అవి వేగించుకోవాలి పోపులాగా. ఇలా సన్నగా దోరగా వేగాక మనకి చాప్డ్ ఆనియన్స్, అలాగే మిరపకాయలు ఇలా నిలువుగా కట్ చేసుకుని కావాలంటే మీకు ఇష్టం వచ్చినట్టు అదే పోపులో వేసేసి లైట్గా దోరగా వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగాక మన దగ్గర ఉన్న ధనియాల పొడి, హాఫ్ టీ స్పూన్ పసుపు, కారం, అలాగే అల్లం పేస్ట్ కూడా వేసి ఇలా చేసుకోవాలి. తర్వాత మనము వాటర్ ఒక పావు కప్పు వేయాలన్నమాట. ఫ్రెండ్స్, ఇప్పటిదాకా మనము ములక్కాయలు అయితే వేయలేదు, అదొకటి గమనించుకోవాలి. ఇప్పుడు మనము చాపు టమాటాస్ ఈ మిక్చర్లోనే వేసేసి బాగా ఉడికేటట్టు చూసుకోవాలి. ఇదంతా కూడా మనము మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి ఫ్రెండ్స్. టమాటాలో వేసాం కదా, ఇప్పుడు ఒక 2-3 మినిట్స్ మనం ఇట్లా మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు మనము చాప్ చేసిన పెద్ద టమాటాలు, అలాగే ఇందాక మనం ఉడికించుకున్న ములక్కాయలు కూడా వేసేయాలన్నమాట. అలాగే ఫస్ట్లో నేను చెప్పడం మర్చిపోయాను ఫ్రెండ్స్, క్యాష్యూ పేస్ట్ కూడా చేసుకోండి. క్యాష్యూస్ వేసి కొద్దిగా నీళ్ళు పోసి పేస్ట్ లాగా చేసుకోండి. అది కూడా ఈ మిక్చర్లో వేసేసేయండి. ఇలా అన్నీ వేసుకున్నాక మనము ఇట్లా మూత పెట్టేసి ఒక 20 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో అయితే మనం ఉడికించుకోవాలి. సో 20 మినిట్స్ మధ్యలో మనం ఏం చేయాలంటే అప్పుడప్పుడు వాటర్ పోయాలి. ఒక పావు కప్ కానీ అరకప్పు కానీ వాటర్ పోసేసి ఒకసారి ఇట్లా మధ్య మధ్యలో కలిపెడుతూ ఉండండి. సో ఇలా మొత్తం మీద ఒక 20 మినిట్స్ అయితే మనము ముక్కలు ఉడికినా లేదో చూసుకుంటూ కలిపెడుతూ ఉండాలి. ఇలా కలిపెడుతూ ఉంటే అన్నీ కూడా బాగా అబ్జర్వ్ అవుతాయి. ఇప్పుడు మనం ఆల్రెడీ తరుక్కున్న కొత్తిమీర ఉంది కదా, అది ఫ్లేవర్ కోసం అయితే యాడ్ చేసి ఒక 2 మినిట్స్ మనం ఇట్లా కలిపెడుతూ ఉండాలి. అప్పుడు అరోమాతో మంచి స్మెల్ అయితే వస్తుంది. సో ఇది ఫ్రెండ్స్, ఇలా ఒక 5 మినిట్స్ అయితే మీరు ఇలా కలిపెడుతూ ఉంటే అన్నీ కూడా బాగా కలిసిపోయి మీకు ములక్కాయ కర్రీ అనేది రెడీ అవుతుంది. సో నెక్స్ట్ ఏంటి, మనం తినడమే. థ్యాంక్ యూ.